Mikä näres chalmas mohentar geriolentra. En valeria wepoana garexan. నీ ఈ అమ్మాయి ఏంటి డెన్నీ వేసుకుని అందంగా ఉంది. హలో. హాయ్. నిత్య. నిత్య ఎవరు? ఇది 305 కరెక్టే. నిత్య ఇదే ఫ్లాట్లో ఉంటుంది. అంటే ఈ అపార్ట్మెంట్లో ABCDEF అని 6 బ్లాక్స్ ఉన్నాయి. అన్ని బ్లాక్స్లో 305 ఫ్లాట్ ఉంటుంది. ఒకసారి మీ నిత్య ఏ బ్లాక్ కనుక్కోండి. యా, యాక్చువల్లీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కొంచెం సేపు ఛార్జింగ్ పెట్టుకోవచ్చా? ఓకే ఓకే ష్యూర్. ఏమైందండి? నెట్వర్క్ ఏరియాలో లేదు అని వస్తుంది. ఈ ఏరియాలో సిగ్నల్స్ ఉండవు, కాసేపు ట్రై చేయండి. సరే. వాటర్ తాగండి. థ్యాంక్ యూ. మీ పేరు? హారిక. బాబీ. ఏం చేస్తుంటారు? రీసెంట్గానే బీటెక్ అయింది. జాబ్ కోసం హైదరాబాద్ వచ్చా. ఓ, ఎక్కడి నుంచి వచ్చారు? వీడేంటి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాడు? అనంతపూర్. అనంతపూరా? అంటే రాయలసీమ, రాగి ముద్ద, నాటుకోడి అక్కడ చాలా ఫేమస్ అంట కదా, మా నాన్న చెప్తూ ఉంటుంది. అవును, కానీ నేను తినను. అవునా? ఎందుకు? ఎందుకంటే మేము బాపనోళ్ళం. మీరు బాపనోళ్ళ? హా. మనకు మొక్కలేందో ముద్ద దిగదు. మీరెందుకు అంత డిసప్పాయింట్ అవుతున్నారు? అబ్బే ఏం లేదు, మీ నిత్యాకి ఇంకోసారి ఫోన్ చేయండి. యా. ఆకలి మామూలుగా లేదుగా. అమ్మగారు, టీ కాఫీ అంత తాగుతారా? ఏమైంది నీకు? సడన్ గా అమ్మగారు ఏంటి? అంటే మా ఊర్లో బాపనోళ్ళని అమ్మగారు అయ్యగానే పిలుస్తారు, అందుకే. అలా పెద్దవాళ్ళని పెళ్ళైన వాళ్ళని పిలుస్తారు. నువ్వు నన్ను జస్ట్ హారిక అని పిలువు. సరే హారిక, టీ కాఫీ అంత తాగుతావా? నేను టీ కాఫీ తాగను. పోనీ అని తింటావా? వచ్చినప్పటి నుంచి ఇప్పుడు అడిగేవి ఏం కావాలో కరెక్ట్గా. పొద్దు నుంచి బస్సులో వామిట్ అవుతుందని చెప్పి ఏం తినలేదు. అవునా? ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ ఎందుకు? నీకు మంచి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేద్దామని. నీ ఫోన్లో ఆర్డర్ చేయి. అంటే టొమాటో వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేశారు. దేనికి? ఆర్డర్ చేసిన ప్రతిసారి చీమలు, దోమలు, బొద్దింకలు వచ్చి రిఫండ్కి అప్లై చేస్తే బ్లాక్ చేశారు. థ్యాంక్ యూ. ఏదో ఆర్డర్ పెట్టాలి రోయ్. హలో. ఓకే అన్న, ఫుడ్ వచ్చింది, వెళ్ళు. సరే నేను తీసుకొస్తా. హారిక, ఒక్క 400. 400? నీ దగ్గర లేవా? క్యాష్ లేవు, ఆన్లైన్ చేస్తా, వెళ్ళు. అంటే నైట్ టైం కదా, ఆన్లైన్లో పే చేస్తే ఆర్డర్ ఇవ్వకుండా అటు నుంచే వెళ్ళిపోతారు, అందుకే నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. సరే, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? నా ఫోన్పే నంబర్ చెప్తాను, నాకు పంపు, నేను వెళ్ళి అక్కడ పే చేస్తాను. ఓ షిట్. హారిక, 40K పంపించావేంటి? నా ఫోన్ టచ్ సరిగ్గా పనిచేయలేదు, బై మిస్టేక్ వచ్చినాయి. ఎంత పని చేసావు హారిక? ఏదో కొంపలు ములిగిపోయినట్టు అంత కంగారు పడుతున్నావు ఎందుకు? నేను 2 months నా EMI సేమ్ పే చేయలేదు, నువ్వు పంపించిన 40K కట్ అయిపోయాయి. వాట్? 40K కట్ అయిపోయినాయా? అవి నా కోర్స్ అమౌంట్. నా అమౌంట్ నాకు కావాలి. ఇప్పుడు అంటే 40K ఎలా అరేంజ్ చేయగలను? నాకు కొంచెం టైం పడుతుంది. టైం అంటే 1 day సరిపోతుందా? 1 dayలో 40Kనా? ఇంపాసిబుల్. మరి ఎన్ని రోజులు కావాలి? ఇన్ని రోజులని చెప్పలేను, కానీ నీ అమౌంట్ మాత్రం నీకు రిటర్న్ చేస్తా. అదే ఎన్ని రోజులని మాకు క్లారిటీ ఉండాలి కదా. సరే, ఒక్క 5 minutes టైం ఇవ్వు, నేను ఆలోచించుకొని చెప్తా. హారిక, ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నాను తెలుసా? ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవే. ఎక్కడున్నావో చెప్పు, వచ్చి పిక్ చేసుకుంటా. నువ్వెంతసేపటికి లిఫ్ట్ చేయకపోతే నా ఫ్రెండ్ దగ్గరకు వచ్చా. 3-4 days ఇక్కడే ఉంటా.
ఓకే ఓకే బాయ్, టేక్ కేర్. ఏంటి 3 to 4 days ఇక్కడే ఉంటావా? కుదరదు. 3-4 days కాదు, నా 40K ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటా. భలే ఉందండి. మీరు చేసిన మిస్టేక్కి శిక్షలు నాకా? మిస్టేక్ చేస్తే సాల్వ్ చేయాలి, దాన్ని పెద్ద చేయకూడదు. అది కాదండి, మా రిలేటివ్స్ చెప్పబెట్టుకుని వస్తూ ఉంటారు. రాని నాకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఈ టైంలో పరాయమైతే చూస్తే పరువు పోతుంది. సరే, నా మనీ ఇచ్చేయి, ఇప్పుడే వెళ్ళిపోతా. ఇప్పుడు నా దగ్గర లేవు. నేను వెళ్ళను. ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? బాబాయ్, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఏం లేదురా, హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చావా? ఎప్పుడు? 3 రోజుల క్రితమే వచ్చిండ్రా. ఇదిగో రేపు ఊరు వెళ్తున్నా, ఒకసారి నేను చూసి పోదామని వచ్చిన. అవునా? ఎక్కడున్నావు చెప్పు బాబాయ్, నేనే వస్తాను. నీకెందుకు రా శ్రమ, నేనే వస్తున్నా. అంటే నీకు కూడా శ్రమే కదా బాబాయ్. నా దగ్గర బైక్ ఉంది, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేనే వస్తాను. లేదురా, నేను ఆల్రెడీ వచ్చేసాను. ఇదిగో నీ ఫ్లాట్ కిందే ఉన్నా. కింద ఫ్లోర్లో ఉన్నావా? హారిక, నువ్వు కొంచెం ఆ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవా. మా బాబాయ్ వచ్చాడు, మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడం ఏం లేవు. నా 40K ఇచ్చేందరికి ఈ సోఫాల నుంచి కూడా కదలలేను. ప్లీజ్ హారిక, మా బాబాయ్ ఇలా చూసి నన్ను పిచ్చ కొట్టుడు కొడతాడు. అదిగో వచ్చేసాడు. పద పద పద. నేను చెప్పేంత వరకు బయటికి రామా. రండి బాబాయ్. ఏంట్రా, ఎవరో కాల్ పట్టుకుంటాను బదులున్నాడుతున్నావు? అది పని మనిషి బాబాయ్. వారం నుంచి ఎక్కడ సామాన్లు అక్కడే ఉండిపోయి స్మెల్ వస్తున్నాయి. అవునరా, ఈ మధ్య ఈ సాఫ్ట్వేర్ ఇంజిన్ల కంటే పని మనుషులదే డిమాండ్ ఎక్కువైందిరా. సరే, ఇదేనా రూమ్? మధ్యలో బాబాయ్. బాబాయ్ ఏంట్రా? అంటే ఈ రూమ్ లో మా ఫ్రెండ్ పడుకున్నాడు బాబాయ్, నువ్వు ఆ రూమ్ లో రెస్ట్ తీసుకో. బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండే బాబాయ్. వాడు ఇక్కడ ఎందుకు పడుకున్నాడు? అంటే రీసెంట్ గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్లో చనిపోయారు. ఒంటరిగా ఉంటే సూసైడ్ చేసుకుంటాడేమో అని నేనే తెచ్చి పెట్టుకున్నాను. అయ్యో పాపం రా, ఇలాంటి టైంలోనే మోటివేషన్ చాలా అవసరం రా. ఒకసారి బయటికి రమ్మను, కొంచెం ధైర్యం చెప్పి పంపిద్దాం. అది చెప్పి నేను పడుకోబెట్టాను బాబాయ్. నువ్వు ఇప్పుడు మళ్ళీ డిస్టర్బ్ చేసావు అనుకో, వాడు పొద్దున వరకు ఏడుస్తూనే ఉంటాడు. అమ్మో, అలా అయితే వద్దులేరా, వాడిని పడుకోనేలే, నేను పోతా. అమ్మో హారిక, నేను బాపి వెళ్ళిపోయాడు. డోర్ తీ. ఏంటి, మా ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్ లో చనిపోయారా? అంటే అది నైట్ కంగారులో ఏది మాట్లాడాలో తెలియక అలా చెప్పేశా. సారీ, ఏమనుకోవద్దు. నీ పోడి సారీ ఎవరికి కావాలి? నా మనీ నాకు ఇస్తే నేను వెళ్తా. ఒకసారి అకౌంట్ చెక్ చేసుకో. ఏంటి, అమౌంట్ పంపించావా? చూడు, ఇందులో లేవుగా. ఊరికే జోక్ చేశా, నీ రియాక్షన్ చూద్దామని. ఇంత సాడిస్ట్ ఏంటి నువ్వు? ఒక అమ్మాయి డబ్బులు వాడుకొని నవ్వురాని జోక్స్ వేస్తూ అర్థం కాని రియాక్షన్స్ చూస్తే ఏమొస్తుంది నీకు? నేను కూల్ చేద్దామని చెప్పాను హారిక. నువ్వేమైనా ఎయిర్ కూలర్ అనుకుంటున్నావా కూల్ చేయడానికి? హే హారిక, నువ్వు కూడా జోక్ చేస్తావా? చూడు, మనిషి నవ్వడం యోగం, నవ్వకపోవడం రోగం, తెలుసా? ఏహే ఆపు నీ సోది. సరే సరే, నాకు ఆఫీస్ లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా, బాయ్. ఇది మావా జరిగింది. సంవత్సరాల నుంచి వ్రతాలు పూజలు చేస్తున్న ఒక్క అమ్మాయి కూడా వల్లే నాకు. అలాంటిది ఒక అమ్మాయి అర్ధరాత్రి నీ ఫ్లాట్కి రావడం ఏంటో, పొరపాటున 40,000 పంపి దానికోసం నీ ఫ్లాట్లో స్టే చేయడం ఏంటో. అబ్బాబ్బా, అదృష్టం అంటే నీదేరా. ఆ అమ్మాయికి నాకు సెట్ అవుతురా. ఎందుకు సెట్ కాదు? తను వెజిటేరియన్ రా, మనకేమో మొక్కలేంది ముద్ద దిగదు. ఎలా సెట్ అవుతుంది? ఒక్క నిమిషమా. ఎలా ఉన్నావు? నేను బాగున్నా నాన్న, మీరెలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? మేమంతా బాగానే ఉన్నాం రా. అదేదో కోర్స్ అన్నావు, జాయిన్ అయ్యావా? జాయిన్ అయ్యా నాన్న. హాస్టల్ ఎలా ఉంది? బాగుంది నాన్న. సరే నాన్న, నేను తర్వాత కాల్ చేస్తాను. సరే అమ్మా, జాగ్రత్త. హారిక, వెజిటేబుల్స్ దేనికి? మీరు బాపునోళ్ళు కదా, మీరు వంటలు బాగా చేస్తారని మా నాన్న చెప్పింది. నీ చేత్తో ఒక మంచి వెజిటేబుల్ బిర్యానీ చేసి పెట్టు. బిర్యానీయా? హా, నా వల్ల కాదు, అయినా అది చాలా టైం పడుతుంది. ప్లీజ్ హారిక, మళ్ళీ లైఫ్లో ఇలాంటివన్నీ కలిసే ఛాన్స్ వస్తుందా రాదు? ఏంటి ఎమోషనల్ బ్లాక్మెయిలా? నేను చేయను. ఏంటి దగ్గరిచ్చిపోతాం? ఈ 3 రోజులు నేను చెప్పిన వంటలు నువ్వు చేయాలి. చేయకపోతే నీకు ఇవ్వాల్సిన మనీ ఇంకో 1 వీక్ లేట్ చేస్తా. అరే, ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తున్నావు.
ఫోన్లో షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కోట్లలో వ్యూస్ లక్షల్లో ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు అదే ట్రెండ్. ఇంకా వంట చేసే వాళ్ళందరూ యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ పోతే చేసేవాళ్ళు తప్ప చూసేవాళ్ళు ఉండరు. అది కూడా నిజమే. ఈ మధ్య ప్రతి ఒక్కరు అలాగే తయారయ్యారు. స్మెల్ ఎదిరిపోయింది. టేస్ట్ కూడా సూపరు. నేను ఎవరు చేసుకుంటారా కానీ అదృష్టం అంటారు తెలుసా? అవును, ఎవరిని లవ్ చేసావా? ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అవేం ఆలోచించుకొని నోటికి ఏదొస్తే అది అడిగేయడమేనా? నేను అంతే. నాకు కొంచెం నోట్ దోలు ఎక్కువ. ఇంగ్లీష్లో దీన్నే స్ట్రైట్ ఫార్వర్డ్ అని కూడా అంటారు. ఏడ్సవ్లే. చెప్పు హారిక, ఎవరిని లవ్ చేసావా? చేశాను. అవునా? ఎవరు? మా అమ్మ మా నాన్న. అబ్బో, అమ్మ నాన్న కాకుండా వేరే వాళ్ళని ఎవరు లవ్ చేయలేదా? మా ఇంట్లో వాళ్ళకి ఇలాంటివన్నీ నచ్చవు. వాళ్ళకి నచ్చని పని కూడా నేను చేయను. ఓ, హే, ఏమైంది? ఏం లేదు, ఆఫీస్కి వెళ్తున్నా. ఈ టైంలో ఎవరు మీరు? హారిక, నేను బాబీని. అప్పుడే ఆఫీస్ అయిపోయిందా? లేదు, నీకోసమే వచ్చాను. నీ 40K ఫోన్పే చేశాను. సరే. సారీ, నా వల్ల నీకు ప్రాబ్లం ఏంటి? హే, అలా ఏం లేదు. ఇందులో సారీ ఎందుకు? అయినా నా మిస్టేక్ కూడా ఉంది. నేనే నీకు సారీ చెప్పాలి. సరే, నేను ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కీస్ వాచ్మెన్కి చెల్లు. ఓకే. ఏంట్రా, 3 రోజులకే అంతలా లవ్ చేసావారు అమ్మాయిని? చాలామంది లవ్ వేసి ఫస్ట్ సైట్ అంటే చూడగానే ఎలా లవ్ చేస్తారని కామెడీ చేసేవాడిని. దాని వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది. అమ్మాయిలు చూడగానే ఎవరికైనా నచ్చేస్తారా? నచ్చిన వారు ఎవరు మన లైఫ్లోకి రారు. జీవితంలో ఇది ఒక ప్రక్రియరా, అన్నీ దాటుకొని వెళ్ళాలి. అదే లైఫ్ అంటే. కన్సోల్ చేయడానికి బాగానే ట్రై చేస్తున్నావు కానీ వర్కౌట్ అవ్వదు. నేను ఆల్రెడీ తను ఫిక్స్ అయిపోయా. అంతలా ఇష్టపడేవాడివి, ఆ విషయం తనకి చెప్పాలి కదా. చెప్దాం అనుకున్నా కానీ ఎందుకో తప్పు అనిపించింది. వాటర్ అయిపోయినాయి, నేను కిందికి వెళ్ళి తీసుకొస్తా. ఏంట్రా? ఏమా అర్జెంట్ కిందికి రా. ఏమైందిరా? హారిక, నువ్వు రీలేనా? రే, అసలుకి వెళ్ళి చూడరా. నీ అబ్బా, నన్ను కారా తన్ని. హారిక, ఒకసారి గిల్లు. అరే, రీలేమావా? వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇది తన ఫ్లాట్ రా. తనకి రావాలనిపించినప్పుడు వస్తుంది, వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతుంది. నీకెందుకు? కానీ చెప్పాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. అయితే చెప్పు. నా ఫ్రెండ్ నిత్యాని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మంచి పని చేశారు. ఇక నుంచి ఇక్కడే ఉంటావా? మీకు ప్రాబ్లం లేదంటే? అయ్యో, నువ్వు లైఫ్ లాంగ్ ఉంటారా? నాకేం ప్రాబ్లం లేదు హారిక. ఏ మావా,